మాజీ మంత్రి వైఎస్ వివేక హత్య కేసు నుంచి ప్రజలను సీఎం జగన్ డైవర్ట్ చేస్తారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి అన్నారు. వివేక హత్య కేసులో సీబీఐ విచారణ వేగవంతం చేయడంతో డైవర్షన్ చేసేందుకే కొత్త రాజధాని పేరుతో నాటకమాడుతున్నారని, ఇప్పటి వరకు రాజధాని లేదట్టుగా ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులు కూడా వచ్చి వెనక్కి వెళ్లే పరిస్థితి ఎదురవుతుందన్నారు. సొంత పార్టీలో ఎమ్మెల్యేలే పార్టీ నుంచి వెళ్లిపోయే పరిస్థితి వచ్చిందంటే ఆ పార్టీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చన్నారు. ఇలాంటి పరిస్థితి వల్లే ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. ఆయన తప్పించుకోలేరు అన్నట్టుగా ఎప్పటికైనా వాస్తవాలు బయటకు వస్తాయి. నిజం దాగదు అని సిబిఐ కేసును విచారిస్తున్న క్రమం చూస్తుంటే అర్థమైపోతూ ఉంది. ఈ కేసులో దోషులను విచారిస్తున్న కొద్దీ, ముఖ్యంగా కడప ఎంపీ అవినాష్ రెడ్డిని విచారిస్తున్న రోజు నుంచి కూడా పరిపాలన గాలికి వదిలేసినాడు. ఇది ఎంత దూరం పోతుందో, ఎవరికి సంబంధాలు అంటగడతారో, ఏమైపోతుందో అని వైసీపీ పార్టీలో పెద్ద గుబులు అలుముకుంటా ఉంది. దీన్ని డైవర్షన్ చేసేదానికి, ప్రజల అటెన్షన్ నుంచి వివేకానంద రెడ్డి కేసు, సిబిఐని విచారణను డైవర్షన్ చేసేదానికి కొత్తగా రాజధాని పల్లవెత్తుకున్నాడు ముఖ్యమంత్రి గారు. G20 సదస్సు ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆ G20 సదస్సు భారతదేశం ఆతిథ్యం ఇస్తూ ఉంది.